ఛానలుకి స్వాగతం. 2026-27 ఉగాది పంచాంగం 12 రాసుల వారికి ఈ విధంగా ఉంది. అలాగే వీరికి తిరుగు అనేది ఉండదు. అంటే కొన్ని రాసుల వారికి తిరుగు అనేది ఉండదు. ఆ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉగాది అంటే యుగాది, అంటే యుగం యొక్క ఆరంభం. ఇదే మనం ప్రగతి, ఆశ, దైవానుభూతి కోసం కొత్త అధ్యాయం మొదలుపెట్టే పవిత్రమైన సమయం. ఉగాది పంచాంగం ద్వారా ప్రతి రాశికి వచ్చే సంవత్సర కాలంలో జీవిత ప్రయాణం ఏ విధంగా ఉంటాయి, అవకాశాలు ఎలా ఉంటాయి, అలాగే ఆర్థికపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఆరోగ్యపరంగా వారికి ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన రాబోతున్నటువంటి ఉగాది నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం మొదలు కాబోతుంది. ఈ సంవత్సరంలో మనం సాధారణ విజయం కోసం ధైర్యం, క్రమశిక్షణ, సత్యం, సేవాభావం వంటి శక్తులను పెంపొందించుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు చూస్తే గనక ఆగ్రహం విడిచిపెట్టి ధైర్యంతో ముందుకు సాగే శక్తిని వారు సమకూర్చుకోవాలి. సంవత్సరమంతా ఫలితాలు చూస్తే మీ వృత్తి మార్గంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారపరంగా ప్రగతి చాలా ముఖ్యం. మొదటి భాగంలో పరిస్థితులు కొంచెం మిశ్రమంగా ఉండొచ్చు కానీ ధైర్యంతో, కృషితో ప్రగతి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఆర్థికంగా సాధారణంగా మంచి కాలం ఉంటుంది, కానీ ఖర్చులపై నిగ్రహం చాలా అవసరం. అన్నింటికంటే ధైర్యం అనే దైవం మీతో ఉన్నట్లుగా మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అది మీకు నిరాశలో కూడా శక్తిని అందజేస్తుంది. ఇక వృషభ రాశి వారికి సంవత్సరమంతా చూస్తే కనుక ఆర్థిక రంగంలో ప్రయోజనాలు అధికంగా కనిపిస్తున్నాయి, కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కుటుంబ అనుబంధాలు బలపడతాయి. ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ఖచ్చితంగా దగ్గరవుతారు. శాంతికి అధిక శ్రద్ధ వహించాలి. శాంతినిచ్చే తత్వాన్ని జీవితంలో అవలంబించుకోవాలి. అప్పుడు ప్రతి కష్టానికి సమగ్ర పరిష్కారం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి చూస్తే కెరియర్ పరంగా సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, కానీ కష్టాలు కూడా ఉండవచ్చు. కానీ వాటిని అధిగమిస్తే విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. మనం చేసే పనిలో సంకల్పం, అలాగే నిజాయితీ ఉంటే కనుక అది మేధస్సుకు దివ్య బలాన్నిస్తుందనే విషయాన్ని మిథున రాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి. ఇక కర్కాటక రాశి వారికి ఫలితాలు చూస్తే కనుక సంఘర్షణ ఉండొచ్చు, కానీ వృత్తిపరంగా వ్యక్తిగత లక్ష్యాల్లో నిబద్ధత ఉంటే మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. జాగ్రత్తగా ముందుకు సాగితే, కష్టాలన్నీ అధిగమిస్తే విజయాన్ని ఖచ్చితంగా మీరు అందుకోవచ్చు. మీ భావోద్వేగాలను ధ్యానం మరియు సేవలో నిమగ్నం చేయండి. అదే మీకు అంతరంగ శక్తిని ఇస్తుంది. ఇక సింహరాశి వారికి ఫలితాలు చూస్తే శని, గురు వంటి ప్రధాన గ్రహాల ప్రభావంతో మీరు కొనసాగుతున్న పనిలో ప్రతిఘటనలు ఉన్నప్పటికీ చివరికి మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి. మీ అహంకారాన్ని సేవాభావంతో మార్చుకుంటే నిజమైన విజయానికి దారితీస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఫలితాలు చూస్తే సూర్యుడు, గురుడు వంటి శక్తులు మీకు మద్దతుగా నిలుస్తాయి. ఇది మీ ఆలోచన, విద్య, వ్యాపార మార్గాలను బలోపేతం చేస్తుంది. సక్రమ శ్రమ, నిజమైన ప్రామాణికత ఉంటే కనుక దైవం మీతో ఖచ్చితంగా ఉంటాడు. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు చూస్తే ఈ సంవత్సరం ఫలప్రదంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు దైవానుగ్రహం ఖచ్చితంగా తోడుగా నిలుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ఖర్చులు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ధనం, ఆర్థికం పెద్ద సమస్య కాదు. సమతుల్యతతో మీ యొక్క జీవితం దైవ బలానికి దారితీస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరమంతా కూడా కోటి యోగం వంటి శక్తులను పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా జనవరి తర్వాత కొన్ని క్షణాలు మీ జీవితంలో ప్రతిభను చూపిస్తాయి. మీ అంతరశక్తి, ధైర్యం జీవిత ప్రయాణాన్ని మార్చే శక్తిగా నిలుస్తుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా సంవత్సరమంతా కూడా సాఫీగా సాగిపోతుంది. ఇక ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు, సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వృత్తి, విద్య, ఆర్థిక రంగంలో మీ దృష్టిని పొందగలిగే సమయం. మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలపై దృష్టి నిలిపితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో విజయాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి సాధారణంగా ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తుంది. జీవన ప్రయాణం, వ్యాపార ప్రయోజనాలు, అలాగే కుటుంబ శాంతి కూడా మీకు ఉంటుంది. మీ కర్మను ధర్మ పాఠంగా భావించండి. అది మీకు దైవంతో సమన్వయాన్ని నేర్పుతుంది. ఇక కుంభరాశి వారికి సంవత్సరమంతా కూడా
మిత్రులు, సహచరులు మీ యొక్క ప్రతి పనిలో మీకు సహకరిస్తారు. అలాగే వ్యవసాయదారులకి మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీకున్న శక్తి, ధైర్యం సేవలో మార్చితే దైవ బలం ఖచ్చితంగా మీకు తోడుగా నిలుస్తుంది. మీరు దైవ కార్యక్రమాలపై, సేవా కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించండి. ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొందుకుంటారు. ఇక చివరిగా మీనరాశి వారికి ఫలితాలు చూస్తే సానుకూల ఫలితాలు, మిశ్రమ ఫలితాలైతే ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఉద్యోగం, సృజనాత్మకత పథకాలను మీరు ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. మీ హృదయాన్ని దైవ సేవతో కలిపితే శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ విధంగా కొన్ని రాష్ట్ర వారికి మిశ్రమమైన ఫలితాలు, కొన్ని రాష్ట్ర వారికి చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా 4 రాష్ట్రాల వారికి అదృష్ట ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కాలభ్రమణంలో అదృష్టం అదనంగా వీరికి పనిచేస్తుంది. అంటే కష్టాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు వీరు ముందుకు వస్తాయి. ఆ 4 రాశుల వారు ఎవరు అంటే కనుక, మొదటిగా తులారాశి జాతకులు. యత్నాలకు దైవబలం తోడుగా నిలుస్తుంది. మీరు మీ ఎదురుగా ఉన్నటువంటి సవాళ్లను ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. దైవానుగ్రహంతో అనుకున్న లక్ష్యాలను మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలకు మీ కుటుంబ సభ్యుల నుండి కూడా చక్కటి సహకారం మీకు లభిస్తుంది. అలాగే 2వ రాశి వృశ్చిక రాశి. మీకు ఈ యొక్క సంవత్సరంలో చక్కటి యోగం ఏర్పడుతుంది. శక్తివంతమైన యోగం కారణంగా మీరు అనుకున్న లక్ష్యాలను ఏర్పరచుకోగలుగుతారు. కన్యా రాశి వారికి విద్య, వ్యాపార రంగాల్లో ప్రత్యేకమైన ప్రయోజనాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మకర రాశి వారికి మొత్తం సంవత్సరంలో మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక, కుటుంబ, వృత్తి పరిస్థితులు సమాధానపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ 4 రాశుల వారికి అదృష్ట ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగని ఏ సమస్య అంటే చిన్న సమస్య కూడా లేదు అనుకుంటే పొరపాటే. చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కాని వాటిని అధిగమిస్తారు. దైవబలం తోడుగా నిలుస్తుంది. అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వీరు చిన్న చిన్న సమస్యలను కూడా అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఎదురైన కష్టాల్లో కూడా సంభవించే అవకాశాలు, ఊహించని విజయం, ఫలాలు వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా శ్రీ పరాభవనామ సంవత్సరం ఒక సార్వత్రిక యాత్ర. మనం ఎంత ధైర్యంతో జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తే, ఎంత సేవ చేస్తే, ఎంతగా ధ్యానం చేస్తే, ధర్మం మీద నమ్మకం పెంచుకుంటే అంతగా మన అదృష్టంలో దైవ శక్తులు కూడా కలిసి పనిచేస్తాయి. ఈ సంవత్సరం ప్రతిరోజు మీ కర్మను పవిత్ర ధ్యానంతో నింపి ముందుకు సాగగలిగితే జీవితంలో సుఖం, విజయం, శాంతి అన్నీ మీ ముందుకు వస్తాయి. ఈ విధంగా 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది 12 రాశుల వారికి ఇటువంటి ఫలితాలను సూచిస్తుంది. ప్రత్యేకంగా 4 రాశుల వారికి అదృష్ట ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు మీకు తోచినంతలో దైవ కార్యక్రమాలు చేపట్టండి, సేవ చేయండి, దాన ధర్మాలు చేయండి. దీని ద్వారా విశేషమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. దైవ బలంతో మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు. చూశారు కదండి, 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగం 12 రాశుల వారికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి, అలాగే ఏ 4 రాశుల వారికి అదృష్ట ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.